రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ఫైర్ డ్రైవర్స్ పరేడ్ జరిగింది. ఫైర్ సర్వీస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన పరేడ్ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. 4 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న 196 మంది డ్రైవర్లు రేపటి నుంచి విధుల్లో చేరనున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఫైర్ డ్రైవర్లను చూసి తమ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు అనిల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో అగ్నిమాపక సిబ్బందిలో 4 నెలలు శిక్షణ పూర్తి చేసుకున్న 196 మంది అగ్నివీరులు ఈరోజు పరేడ్ కార్యక్రమానికి హాజరయ్యారు. పరేడ్ నిర్వహించారు. ఈ పరేడ్ కార్యక్రమానికి కూడా భారీ ఎత్తున వారి కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. సో ఈ అగ్నిమాపక సిబ్బందులు అంటే ఏదైనా ప్రజల ప్రాణాలు ఆస్తులను కాపాడడంలో వీరు కీలకంగా వ్యవహరిస్తారు. కాబట్టి వారు నిర్వహించేటువంటి సేవలు అసలు ఈ 4 నెలల శిక్షణ ఎలా ఉంది, వారు ఏ చదువులు చదువుకున్నారు, గతంలో ఏం చేశారు అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది అగ్నివీరులు ఉన్నారు, ఈ శిక్షణ పూర్తి చేసుకున్న అగ్నివీరులు. సో వారినే అడిగి తెలుసుకుందాం. సో హాయ్ అండి, ఎక్కడ మీది? సో నేను 2022 నోటిఫికేషన్లో ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ఉందో 2022 డిఓపి నోటిఫికేషన్ చేసిందండి. ఈ నోటిఫికేషన్ గాను మేము ఎంతో స్ట్రగుల్డ్ అయ్యి కూడా దగ్గర ఈ ప్రయాణం 2 సంవత్సరాల ప్రయాణం జరిగింది. అందులో ఈ ట్రైనింగ్ వచ్చేసి ఒక 4 నెలల ట్రైనింగ్ మేము పూర్తి చేసుకున్నాము విజయవంతంగా. ఈ ట్రైనింగ్లో భాగంగా మేము నేర్చుకుంది ఏంటంటే చాలా డిసిప్లిను, ఈ ప్రజల మధ్యలో మేము ఎలాంటి సేవ చేయాలి, ఏ విధమైనటువంటి సేవ చేయాలి, ఎట్లా ఉండాలి అనేది మేము. ఇంకోటంటే నేను ఇంతకుముందుకు ఇదే నోటిఫికేషన్ 2022లో ఏఆర్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. ఒక 6 మంత్స్ ట్రైనింగ్ చేశాను అక్కడి నుంచి మళ్ళీ నాకు ఈ డిఓపి డ్రైవర్ ఆపరేటర్ పోస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్లో రావడం వల్ల ఆ యొక్క ఉద్యోగానికి రిజైన్ చేసి మళ్ళీ ఈ ఉద్యోగానికి వచ్చాను. చాలా టఫ్గా ఉంది. సారు సైదుల్ సార్ అని చెప్పి సౌకత్ సారు వాళ్ళు మాకు చాలా మంచి మోటివేషన్ చేసి చాలా బాగా ట్రైనింగ్ చేయించారు. మోటివేషన్తోనే మేము బాగా పాసింగ్ పరేడ్ బాగా చేసాం. మా పిల్లలండి, మా పేరెంట్స్ సపోర్ట్ చాలా మంచిగా సపోర్ట్ చేసి ఫస్ట్ నుంచి మా వైఫ్ కూడా మాకు సపోర్ట్ చేసిందండి జాబ్ రావడానికి. అదేవిధంగా మా ఫ్యామిలీ చాలా సపోర్ట్గా ఉంది. ఇందులో డ్రైవర్ పోస్టులు అనేది 225 పోస్టులు డ్రైవర్ ఆపరేటర్గా రావడం, దానికి తోడుగా నా ఏవీ లైసెన్స్ ఉండడం నాకు చాలా మేలుకరమై, సో నోటిఫికేషన్ వాటితో నేను అప్లై చేసుకొని ప్రిలిమ్స్ అటెంప్ట్ చేసి, ఈవెంట్స్ అటెంప్ట్ చేసి, మెయిన్స్ అలాగే డ్రైవింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యి మంచి మార్కులతో నా మొదటిసారిగా, ఎందుకంటే సివిల్ ఏఆర్ అనేది ఏదో ఒక జాబ్ వస్తే బాగుండు అన్న ఒక ఆలోచన అనేది నాకు ఉండే. కానీ మొత్తం మీద ఏంటంటే ఆ పై స్థాయి పోస్ట్ నాకు రావడం చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. వాళ్ళు పైకి రావాలనే మేము కష్టపడుకుంటా వాళ్ళని చదివించుకుంటాం. అందరికీ చదివించిన ఇక పెద్దోనికంటే మరి పెళ్ళి అయిన తర్వాత వచ్చింది జాబ్. ఇది ఇప్పుడంటే ప్రస్తుతానికి జాబ్ గురించి కూడా బాగా కష్టపడ్డాడు, ప్రతి దానిలో కష్టపడ్డాడు. కానీ అలా నెక్కంది ఇలా నెక్కిండని సంతోషం ఉన్నదండి. ఇందాక మనం పరేడ్ సమయంలో చూసినప్పుడు 2 అంతస్తులు ఎవరైనా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళని ఏ విధంగా బయటకు తీయాలి అనేది, అండ్ రెస్క్యూ పై ఒక 5-6 ఫ్లోర్లు లేకపోతే 10 ఫ్లోర్ల రెస్క్యూ ఉన్నప్పుడు ఏ విధంగా రెస్క్యూ ఫేస్ చేయాలి అనేది అవన్నీ టెక్నికల్ పరంగా బాగా నేర్పిస్తుంటారు మాకు. మా సార్ వాళ్ళు చాలా మంచిగా నేర్పించారు. మేము చాలా మంచిగా నేర్చుకున్నాము. నెక్స్ట్ అదే డిసిప్లిన్తో మేము బయటికి వెళ్ళి మంచిగా మా కర్తవ్యాలను, మా డ్యూటీలను మేము చేసుకోవాలని చెప్పి బాగా నేర్పించారు. అదేవిధంగా మేము కంపల్సరీ కొనసాగిస్తామని చెప్తున్నాం. తెలంగాణ ఫైర్ డిపార్ట్మెంట్లో డ్రైవర్ ఆపరేటర్గా సెలెక్ట్ అయి ఉన్నాను. ఈ సందర్భంగా చాలా ఆనందంగా ఉంది నాకు. ఇటువంటి ఒక చాలా మంచి ఉద్యోగాన్ని సాధించడానికి చాలా ఆనందిస్తున్నాను. మా పేరెంట్స్ కూడా ఇక్కడికి వచ్చారు చూడడానికి. మా నాన్నగారు మాట్లాడతారు. సార్ నమస్కారం అండి, నా పేరు బాబు అని, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీ. నా కొడుక్కి ఫైర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇదే తీరుగా ఎదుగుతూ పై మెట్టు వరకు పోవాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇక్కడ 4 నెలల నుంచి ఇక్కడ ఫైర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ ట్రైనింగ్ చేస్తున్నాను. నేను 2016 నుంచి లారీ నడుపుతూ ఉన్నాను. మా నాన్నగారు కనుక ఇంతకుముందు డ్రైవరే, అన్ని ఇండియా వేదిక మొత్తం తిరిగాడు. మా నాన్న చూసి నాకు చిన్నప్పటి నుంచి డ్రైవర్ కావాలనే కోరిక అనేది ఉంది. అంటే మా నాన్న నేర్పిలేదు, మా నాన్న చూసి మా నాన్న మంచిగా రాయల్టీగా ఇన్స్పైర్ అయ్యి డ్రెస్ వేసుకొని ఇంటికి వస్తుంటే నాకు మంచిగా అనిపించేది. మా నాన్న చదువుకో అన్నా కానీ లేదు నేను డ్రైవింగ్కి వెళ్తా అనేది. అలా నాకు డ్రైవింగ్ బాగా ఇష్టం ఉండి నేను టయానికి లైసెన్స్ అన్నీ తీసుకొని డ్రైవింగ్ మీద మంచి గ్రిప్ ఉండి ఎప్పటి నుంచో డ్రైవర్ కానిస్టేబుల్, ఈ ఫైర్ డ్రైవర్ ఆపరేటర్లు పడితేనే ఎదురు చూశాను. నాకు ఏజ్ లైసెన్స్ అన్నీ కలిసి వచ్చి నేను టయానికి ఫస్ట్ అటెంప్ట్లోనే ఈ జాబ్ కొట్టాను. నేను 2010 నుంచే ఆటో తోలినా, ట్రాక్టర్, ఆటో
ఇట్లా వ్యాను చైతన్య కాలేజీలలో వ్యాన్ నడిపేది. అట్లే నేను 2010 నుంచే ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చిన రన్నింగ్ కానీ. 2016లో ఒక 3 మార్క్స్తో పోయింది. 2019లో పీటీఓ పోస్టులు పడ్డాయి, అప్పుడు 1 మార్క్తో పోయింది. ఇట్లే ఒక 4-5 టైమ్స్ కంటిన్యూగా చేసుకుంటూ వచ్చిన. లాస్ట్ టైము 2022 నోటిఫికేషన్లో అప్పుడు అప్లై చేసిన. ఇక ఫ్రెండ్స్తో తెలుసుకున్న హాస్టల్ వచ్చి అక్కడ రోజు క్లాసులు తీసుకుంటా, మళ్ళీ ఉప్పల్ డిపోలో బస్సు నడుపుకుంటా మధ్యలో టైంలో, ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్గా ఏదో కావాలి కాబట్టి ఉప్పల్ డిపోలో డ్రైవర్గా చేసేది. మళ్ళీ హాఫ్ డే చేసి మళ్ళీ మిగతా హాఫ్ డే ట్రైనింగ్ పోయి కోచింగ్ పోయి చదువుకుని రాసే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన జాబ్ వచ్చింది. తన తండ్రి బాటలో తనయుడు అన్నట్టు విధంగా ఈరోజు తండ్రి డ్రైవరే, తనయుడు డ్రైవరే. సో ఇద్దరు డ్రైవర్లే. అట్లా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. సో ఇట్లా రకరకాలైనటువంటి డ్రైవింగ్ల ద్వారా కొంతమంది స్నేహితుల ద్వారా నేర్చుకొని, కొంతమంది తండ్రుల ద్వారా నేర్చుకొని ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆస్తులను ప్రాణాలను కాపాడడంలో ముందుండే అగ్నివీరులు ఈరోజు శిక్షణ పూర్తి చేసుకున్నారు. సో మనం చూసాం ఇదివరకు విజువల్స్. వారి కుటుంబ సభ్యులు కూడా వారి అభిప్రాయాలు కూడా చెప్పారు. సో మొత్తానికి ఇది ఈరోజు ఈ 196 మంది తెలంగాణ రాష్ట్రంలో ఈ అగ్ని ప్రమాదాలను నివారించడానికి, అగ్ని ప్రమాదాలు ఏదైనా జరిగితే వాటిని తగ్గించడానికి ఈ ముందుండి ఈ ఫైర్ యాక్సిడెంట్లో అగ్నివీరులుగా, ఫైర్ ఫైటర్స్గా చెప్పుకున్నటువంటి 196 మంది పాసింగ్ అవుట్ ఫైర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో అనిల్ V6 న్యూస్ హైదరాబాద్.